బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ విద్రోహ ప్రచారమని కేటీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎట్లా చూస్తారండి? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అదృశ్యం చేసేందుకు ఎందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది? ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. బేసిక్ గా కేసీఆర్ అనే ఒక పెద్ద తిమింగలము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను మింగాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. చివరికి ఏమైంది? ప్రజలు ఆయన మింగే పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకే తాను ముక్కలు, ఒకే లైన్ లో ఉన్నారు. వాళ్ళు ఇలా కొత్తగా వాళ్ళు ఏమో కలిసి అదవుతారనేది మనం ఏం మాట్లాడడం అవసరం లేదు. అంటే టెక్నికల్ గా మాత్రమే కలవబోతున్నారు అన్నది ఈ ఊహాగానాలు నడుస్తున్నటువంటి. అంటే ఇప్పుడు మొన్నటి దాకా ఏ విషయం ఏ అంశం తీసుకున్నా వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు. ఇప్పుడు అస్త్రం అంతా వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంటిని కాపాడుకోవాలన్నా, పార్టీని కాపాడుకోవాలన్నా, కార్యకర్తను కాపాడుకోవాలన్నా, ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు కేంద్రంలో పదవులు రావాలన్నా ఏం చేయాలి? ఉన్నటువంటి ఆ ఒక్క అస్త్రాన్ని కూడా బీజేపీ చేతిలో పెట్టి రెండు విలీనం అయిపోయినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేలు కలిస్తే ఇంకేమైనా చేయొచ్చిన కాంగ్రెస్ పార్టీలను ఒక కుట్రలు పండుతున్నారు వాళ్ళు. ఆ కుట్ర రాజకీయాలకు తెరలేపిన దాంట్లోని భాగము, దానితో పాటు బిడ్డను కాపాడుకునే భాగము. ఆల్రెడీ ఇది చర్చ ఇప్పుడే కదా, ఎప్పుడో అయిపోయింది. ఇంకో నెల 1.5 months లో కవిత గారికి కూడా బెయిల్ రాబోతుంది అనేది నడుస్తుంది చర్చ. కాబట్టి దీనిని ఇలా కొత్తగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుందని, బురద జల్లుతుందని, మాకేం పని లేదనా? ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు. ప్రజలకు ఏ సంక్షేమం చేయాలి, ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణలో ఎలా పెట్టాలి, ఏ పెట్టుబడులు తెచ్చుకోవాలి, ఈ ప్రజలని ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఇలా గ్లోబల్ సొసైటీలో మా పేరుని ఏ విధంగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. వీళ్ళని అవసరం లేనటువంటి స్టేట్మెంట్లు చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళే ఊహాగానాలు లీకులు ఇస్తున్నారు బయటకి. ఈ దీనిపైన చర్చ జరిగితే ఎలా ఉంటది, స్పందన ఏమొస్తుంది అనే దానికి వాళ్ళే లీకులు ఇస్తున్నారు. ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళతో ఉండే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసము ఇవాళ వెయిట్ చేయండి బాబు, మనం బీజేపీతో కలిసి సాగబోతున్నాం, రోజు లోటస్ 2 ఒకటి కాబోతున్నాయి, ఒక దాంట్లో ఒకటి ఇమిడబోతున్నాయి, మీరు వెయిట్ చేయండి అని వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి మమ్మల్ని బద్నాం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తే ప్రజలకు ఎవ్రీథింగ్ అంతా తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యబోతున్నారు అన్నది. కాబట్టి మసిబూసి మామిడికాయ చేసే గుణము అవన్నీ కూడా కేసీఆర్ కి వెన్నతో పెట్టినటువంటి విద్య. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఉంటే ఓపెన్ గా మాట్లాడుతుంది, ఉన్నది చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. అది కాంగ్రెస్ యొక్క నేచర్, నైజం. కాబట్టి కొత్తగా కేటీఆర్ కి ఏదో చెప్పాలా, కేటీఆర్ ఏదో మభ్య పెట్టాలా, ఇంకేదో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కాలేకపోతే పార్టీ స్ప్లిట్ అవుతుంది అనేది కూడా వాళ్ళలో చర్చ ఉంది. ఆ పార్టీ స్ప్లిట్ అయితే ఎవరు ఎటుపోతారు, హరీష్ రావు ఎటుపోతారు, కేటీఆర్ ఎటుపోతారు, ఏం జరగబోతుంది అనేది కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో తగాదాలు అన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారన్న ఏం చేయలేరు కదా. కాబట్టి ప్రజలకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ప్రజల కోసం మాట్లాడతాం, ప్రజల గురించి పనిచేస్తాం. కానీ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఒకటా రెండా లెక్క పెడితే మామూలుగా అసలు ఎటు నుంచి లెక్క పెట్టాలో, ఎటు నుంచి ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసులు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల పట్ల వాళ్ళు చేసినటువంటి వాటిని ఒక్కొక్కటి బయటకు తీస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు, విదేశాలకు పెట్టుబడుల కోసం పోతున్నారు, పోయిన దగ్గర పోయి కూడా రాష్ట్రం అప్పుల పాలైంది, ఇలా కడుతున్నాం అలా కడుతున్నాం అని మాట్లాడితే ఎవరు పెట్టుబడులు పెడతారు, ఎవరు వస్తారని అడుగుతున్నారు. ఎస్, ఆ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మేము రాష్ట్రము ఇంత ఆర్థికంగా ఇబ్బందికరంలో ఉన్నప్పటికీ మీరు ఇక్కడ పుట్టిన బిడ్డలు ఈ గడ్డ యొక్క రుణం తీర్చుకోవడం కోసము మీరు మన రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని రేవంత్ అన్న ఆహ్వానిస్తున్నాడు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు అన్న కూడా అంతకన్నా ముందుగానే వెళ్ళి అదంతా వ్యవహారం అంతా చక్కబెట్టుకొని వచ్చున్నారు. దాంట్లో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా దాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఏదో తప్పు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకే ఇలాంటి విషయాలన్నింటిలో బాగా
వాళ్ళు నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు. తప్పుడు ఆలోచనలు గ్లోబల్ ప్రచారంలో చేయడంలో కేసీఆర్ కేటీఆర్ తర్వాతనే ఎవరైనా అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మాకు ఆ చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ అసెంబ్లీలో కూడా మీకు మాట్లాడడం కోసం చర్చాంశమైనటువంటి విషయాల పట్ల తగు సమయం ఇచ్చి రాత్రి దాకా మేము డిబేట్ చేస్తున్నాం. మీకు ఓపెన్ గా మీరు డిస్కషన్ చేయండి. ప్రజల సంక్షేమం కోసం ఉన్న ఈ దేవాలయంలో సమయాన్ని వృధా చేయకుండా చెప్పడం జరిగింది. బట్ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ అసలు వచ్చారా? మీకు నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటే లేవతినటువంటి అంశాల పట్ల మీరు వాటిపైన స్పందించేవారు, మాట్లాడేవారు. బయట కాదు కదా మాట్లాడాల్సింది, రికార్డ్ అయ్యే దగ్గరలా మీ యొక్క మాటలు అవసరమైన దగ్గర మీరు వినిపించుండాల్సింది. ప్రతిపక్ష హోదా కావాలే కానీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడడం ఇది ఎక్కడి లెక్క, ఎక్కడి న్యాయం ఇది? ప్రతిపక్ష హోదా అవసరం లేదు కదా అప్పుడు ఆయనకి. పోనీ మీరు మిగతా వాళ్ళకి ఎవరికైనా అప్పు చెప్తున్నారా? కొడుకుకో, అల్లుడికో, లేకపోతే ఇంకో జగదీశ్వర్ రెడ్డి గారికో, లేకపోతే సవితమ్మకో, ఇంకో సుంతాలక్ష్మక్కకో, ఇంకెవరికైనా మీరు అప్పు చెప్తున్నారా? చేయలేదు కదా. అట్లా చేసి ఉంటేనే మీకు గౌరవం కాపాడుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు ఒకటే లైన్, బీజేపీ బీఆర్ఎస్. బీజేపీ డైరెక్షన్ లో ఇక్కడ బీఆర్ఎస్ పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ ప్రతి అంశంలో వాళ్ళని కాదని వీళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు, వీళ్ళని కాదని వాళ్ళు చేసే పరిస్థితి కూడా ఏం లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు బీజేపీలో కూడా అర్థమైపోయింది, ఈ రాష్ట్రంలో మేము ఏం చేసేది లేదు రవై, మొత్తం కేసీఆర్ చేస్తాడు, కేసీఆర్ డైరెక్షన్ లో మీరు పని చేయండి అని చెప్తున్నారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అదే లైన్ లో అదే డైరెక్షన్ లో ఉన్నారు. అందుకనే ఇవాళ మేము చేసేటువంటి విషయాల పట్ల, ధరణి విషయమైనా, ఉద్యోగాల విషయమైనా, మేము జాబ్ క్యాలెండర్ విషయానికి సంబంధించిన మేము చేసిన ఏ దానికి కూడా వాళ్ళు ఇది ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాలు, మంచి పనులని వాళ్ళు ఎక్కడా కూడా ఒప్పుకునే దాంట్లో లేదు భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి ఎంతసేపు మా పైన ఆరోపణలు చేయాలి, అదే బీఆర్ఎస్ లైన్ లోనే వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు వేరు కాదు. రోజు లోటస్ రోజు రెండు ఒకటే, రెండు పూలే కదా, ఒక పూలో ఒకటి ఇమిడబోతుందని చెప్పదలుచుకున్న ఈ సందర్భం.